సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి 'సంధ్య' థియేటర్ ఘటన మరొకసారి ఇప్పుడు తెరపైకి రావడం, దాని గురించి డిస్కషన్స్ జరగడం మనం చూస్తున్నాం. 2024లో జరిగిన సంఘటన అప్పట్లో మనం చాలా హడావిడి క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత బెయిల్ మీద రావడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు సద్దుమణిగిపోయింది, సైలెంట్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. తీరా చూసేసరికి మొన్న నాంపల్లి కోర్టు నోటీసులు పంపించింది. మండే రోజు విచారణకు హాజరు కావాలని చెప్పింది. లేదు నేను ముంబైలో షూటింగ్లో ఉన్నాను, ఆన్లైన్లో వస్తానన్నా కుదరలేదు, కుదరదు, మీరు రావాల్సిందే కోర్టుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అసలు మళ్ళీ ఈ అంశం తెరపైకి రావడం గల కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు నోటీస్ ఇచ్చింది? మండే రోజు ఏం జరగబోతుందంట? ఏమీ జరగదండి. ఆయన దైవాంశ సంభూతుడు కాదు. ఆయన చట్టాలకి రాజ్యాంగానికి అతీతుడు కాదు. సినిమా హీరో అయితే అయి ఉండొచ్చు గాక. అంత మాత్రం చేత ఆయన ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అనుకుంటే పొరపాటే కదా. అవును సార్. ఎవరైనా సీరియస్గా అటెంప్ట్ చేస్తే అల్లు అర్జున్ని కొట్టొచ్చు. కాబట్టి జరిగిన సంఘటనలో ఆయన ప్రమేయం ఉంది అని భావించి పోలీసు వారు ఆ రోజున కేసు నమోదు చేశారు. ఆ రోజు ఆయన చట్టాన్ని గౌరవించి వెళ్ళాడు పోలీసులతో అని అన్నారు. కానీ ఆయన వెళ్ళాడు కదా స్టేషన్కి. కానీ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళుంటే సీన్ ఎలా ఉండేది అనేది ఊహిస్తే అర్థమైపోతుంది కదా. ఆయనని ఆ రోజున ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం ఆవిడ చనిపోయిన తర్వాత, రేవతి అనేటువంటి మహిళ చనిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి పోలీసు వారు చెప్పారు వారికి, అయ్యా ఇలా ఇందాక జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, ఆవిడ కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు అతను సినిమా చూడటం ఆపేసి అలాగా ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ డెడ్ బాడీ దగ్గర నిలబడి మాట్లాడి ఉంటే ఓ పద్ధతిగా ఉండేది. అతను అలా రియాక్ట్ కాల. చూద్దాంలేండి, నేను సినిమా చూస్తున్నాను, అయిపోయాక మాట్లాడదాం అన్నాడు. సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోయాడు తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు. దాంతో పోలీసులకి కొంచెం కోపం తెప్పించింది ఆ బిహేవియర్. ఎప్పుడైతే సినిమా సూపర్ హిట్ అనేటువంటి అభిప్రాయం కలిగిందో ఆ ప్లెయిన్లో ఉండిపోయాడు తను. అయితే తర్వాత నెమ్మదిగా కామ్ డౌన్ అయ్యాడు. ఏదో వీడియో చేసి పెట్టాడు సోషల్ మీడియాలో. నిజానికి ఆ రోజు అక్కడ తొక్కిసలాట జరగటానికి కారణం థియేటర్ వాళ్ళు ప్రాపర్గా లేరు అనే దాంతో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ దానికంటే కూడా అల్లు అర్జున్ ఒక ప్రదర్శనగా థియేటర్ దగ్గరికి రావటం వల్లనే అది జరిగింది. అది వాస్తవం. అక్కడున్న ప్లేస్ చాలా తక్కువ, చిన్న ప్లేస్. అది పార్కింగ్ అంటే కార్లు ఇవన్నీ పెట్టేసిన తర్వాత అక్కడ మిగిలేది ఏం లేదు. నిజానికి ఆ 2 థియేటర్లు ఫుల్ అయితే ఆ ఏరియాలో పార్కింగ్ కోసం వాళ్ళు రోడ్లు వాడేసుకుంటున్నారు. విద్యానగర్ దాకా పెట్టేసి కార్లు వదిలేస్తున్నారు. అది కండిషన్. అంటే ఇవన్నీ సైకిళ్ళు ఎక్కువగా వాడుతున్న రోజుల్లో నిర్మాణం జరుపుకున్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు. వీళ్ళు ఆ రోజున టార్గెట్ ఏంటంటే ఆ రోజున విశృంఖలంగా సైకిళ్ళు ఉండేవి. సినిమా హౌస్ఫుల్ అయిపోతే 3 నుంచి 4 కార్లు వచ్చేవి మ్యాక్సిమం, అంతే. ఈ రోజున థియేటర్ కెపాసిటీ 1000 అయితే 700 కార్లు ఈజీగా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ అక్కడ కార్లతో లోడ్ అయిపోయి ఉంది ఆ ఏరియా. జనాలు థియేటర్లోకి వెళ్ళటానికి టికెట్లు తీసుకున్న వాళ్ళు వెయిటింగ్, ఇంకా డోర్ ఓపెన్ చేయలే, వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈయన ప్రదర్శనగా రావడంతో రోడ్డు మీద ఉన్నవాళ్ళు, ఎదురుకుండా హోటల్స్ దగ్గర రెస్టారెంట్ల దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఇటు పరిగెట్టారు. ఈ ప్రెజరు ఆ ప్రెజరు కలిసి ఆ తొక్కిసలాట్లో అమ్మాయి చనిపోయింది, ఆ కొడుకు అలా అయిపోయాడు. ఇది జరిగింది. అంటే ఎవరిని లేపడిగినా ఎవరి వలన జరిగింది అంటే ఇతను రావడం వలన అనేది చెప్తారు కదా. సో ఇతని ప్రమేయం ఉన్నా లేకపోయినా ఇతని ప్రెజెన్స్ వలన జరిగిన నష్టం అది. దాని మీద విచారణ జరపాలి కదా కోర్టు. జరిపిన తర్వాత నిర్ణయం ఏమిటనేది కోర్టు చెప్తుంది. వాయిదాలకు వెళ్ళకపోతే ఎలాగా? మీకు బెయిల్ ఇచ్చారండి, బయట ఉండమని. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే లోపలే ఉండాలిగా. మీరు వాయిదాలకు వస్తాను అని అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి విచారణలో కోర్టుకి సహకరిస్తాడు వితౌట్ ఎనీ ఫైల్ అని బెయిల్ పిటిషన్లో రాస్తారు.
ఆ వాక్యం వలన మీకు బెయిల్ వచ్చింది. నేను షూటింగ్లో ఉన్నాను, లేకపోతే ఇంకో పనిలో ఉన్నాను, తర్వాత చూద్దాంలే అనటానికి అది కోర్టు. మీ బావమరిది గారు కాదు వచ్చి కబురు పెట్టింది. అందుకని కోర్టు పట్ల చూపించాల్సిన వినయం చూపించి తీరాలి. ఉమ్, ఆయన అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు తప్ప కేసు కొట్టేలా. కేసు ఉంది. అక్యూజ్డ్ నెంబర్ 11 ఆయన. ఈయనకంటే ముందు 10 మంది ఉన్నారు లిస్టులో. ఈ 10 మంది థియేటర్ స్టాఫ్. ఆ థియేటర్ స్టాఫ్కి శిక్ష పడుతుందా, ఈయనకు శిక్ష పడుతుందా అనేది కోర్టు నిర్ణయిస్తుంది సాక్ష్యాధారాలను బట్టి. ఉమ్, ఛార్జ్ షీట్ పెట్టారు కాబట్టి వాళ్ళు సమన్స్ ఇచ్చారు. అంటే ట్రయల్ కమెన్స్ అవుతుంది త్వరలో. ట్రయల్ డేట్ ఇవ్వటం కోసం వాయిదాకి పిలిచుంటారు. ట్రయల్ డేట్ ఇచ్చిన తర్వాత రోజు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. 1 వీక్ ఇస్తారు వాళ్ళు షెడ్యూల్. ఆ షెడ్యూల్లో ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాలి. వాళ్ళు పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి. సాక్షుల విచారణ జరుగుతుంది. ఆ విచారణలో పాల్గొనాలి బోన్లో నుంచుని. నేను సూపర్ స్టార్ని అంటే కుదరదు అక్కడ. కాబట్టి అవన్నీ అయిన తర్వాత సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళు చెప్పిన దానిలో మెరిట్స్ డిమెరిట్స్ అంచనా కట్టి ఎవరికి శిక్ష వెయ్యాలా వద్దా అనేది జడ్జి గారు నిర్ణయిస్తారు. ఓకే. తీర్పు వెలువడి మీరు నిర్దోషిగా బయటపడితే అప్పుడు మీరు నిర్దోషి. అప్పటి వరకు మీరు దోషే. ఆ విషయం అర్థం చేసుకోవాలి అల్లు అర్జున్ కానీ ఆయన అభిమానులు కానీ. ఉమ్, సో ఆయన కోర్టును గౌరవించి వెళ్ళి హాజరై అక్కడి నుంచి విచారణలో పాల్గొని సహకరించి, ఏది బెయిల్ పిటిషన్లో మీరు ఇచ్చిన హామీ మేరకే, వాళ్ళు చెప్పిన మేరకు కాదు. మీరు ఆ హామీ ఇస్తేనే బెయిల్ ఇస్తారు. ఎనీ బెయిల్ పిటిషన్ కింద వాక్యం ఉంటుంది. అందుకని ఇదేదో కోర్టు ఇబ్బంది పెడుతోంది ఆయనని కాదు. మీ మీద పోలీసు వారు పెట్టిన కేసులో నిజానిజాలు విచారించడం కోసం కోర్టు పూనుకుంది. ఇప్పుడు పూనుకుని కొన్ని కేసులు 10 ఏళ్ల తర్వాత వస్తాయి బెంచ్ మీదకి. ఉమ్, వీళ్ళకి అదృష్టం ఇప్పుడే వచ్చింది, తొందరగా క్లియర్ చేసుకుని బయటపడవచ్చు. కేసు పెట్టిన తర్వాత 8 ఏళ్ల తర్వాత విచారణలో పాల్గొన్న చరిత్ర ఉంది నాకే. 8 ఏళ్ల తర్వాత ఒక కేసు బెంచ్ మీదకి వచ్చింది. ఓకే. వస్తే వెళ్ళి విచారణలో పాల్గొన్నాం మచిలీపట్నం సెషన్స్ కోర్టులో. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వెళ్తాడు, విట్నెసెస్ వస్తారు, చెప్తారు. ఆ చెప్పిన దానిలో మెరిట్స్ ఆధారంగా, దానిలో డిమెరిట్స్ ఉంటే డిమెరిట్స్ ఆధారంగా ఏదో జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంట్లో ఈయనకు శిక్ష పడవచ్చు, పడకపోవచ్చు. A1 నుంచి A5 వరకు ఒక శిక్ష, A5 నుంచి A8 వరకు ఒక శిక్ష, ఆ తర్వాత వాళ్ళకి ఇంకో శిక్ష, అలా కూడా వేయచ్చు. ఆయన విచక్షణాధికారాలు జడ్జి గారివే. కాబట్టి ఆయన డిసైడ్ చేస్తారు మీ భవిష్యత్తు ఏంటనేది. వినయంగా కోర్టుకు వెళ్ళటం భారత పౌరుడిగా మీ బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.